హీరో ధనుష్ బ్యాన్ అయిందా? తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ బాగుపడబోతోందా? తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి అసలు బాగుపడే లక్షణాలున్నాయా? అంటే మీడియా, పాలిటిక్స్, బిజినెస్ ఇవి మూడు కలిసిపోతున్నాయి అన్నమాట. ఎవరు ఏది అని వ్యత్యాసం లేదు, అందరూ అన్ని చేస్తా ఉంటారు. ఇలాంటి సందర్భంలో సినిమా నుండే ప్రాఫిట్ రావాలి అన్నది పెద్ద ప్రయారిటీ కాదు. నిన్న అంటే 29th జూలై 2024 రోజున తమిళ్ సినిమాకి సంబంధించిన ఒక చాలా ఇంపార్టెంట్ మీటింగ్ జరిగింది. తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఈ మీటింగ్ ని నిర్వహించిండ్రు. అండ్ ఈ మీటింగ్ లో థియేటర్స్ అసోసియేషన్, డిస్ట్రిబ్యూటర్స్ అసోసియేషన్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేసిర్రు. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తమిళ్ సినిమా సంకనాకపోయింది. అండ్ దీనికి ముఖ్య కారణాలు డబ్బుల విషయంలో విచ్చలవిడితనం అండ్ జనాలు థియేటర్ కు వచ్చి సినిమాలు చూడకపోవడం. అండ్ వీటిని ఆపడానికి వాళ్ళు చాలా స్ట్రిక్ట్ డెసిషన్స్ అయితే తీసుకున్నారనమాట. ఇవి ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేసే విషయాలు. అవేంటంటే ఎట్టి పరిస్థితుల్లో పెద్ద హీరో సినిమాలు రిలీజ్ అయిన 8 వారాలకే ఓటీటీలో రావాలి. అఫ్ కోర్స్ ఇదే విషయాన్ని ఇంప్లిమెంట్ చేసామని మన తెలుగులో చాలా సార్లు చెప్పారు అనుకోండి, కానీ పెద్ద జరగవు మనకు తెలుసు. అండ్ సెకండ్ విషయం, యాక్టర్స్ వి అండ్ టెక్నీషియన్స్ వి సాలరీస్ అసలు మార్కెట్ తోని సంబంధం లేకుండా, ఇండస్ట్రీ సైజ్ తోని సంబంధం లేకుండా విపరీతంగా పెరిగిపోయినాయి. సో వాటిని తీవ్రంగా కంట్రోల్ చేయాలి. అండ్ కొంతమంది హీరోలు, టెక్నీషియన్లు అడ్వాన్సులు తీసుకొని సినిమాలు ఫినిష్ చేయట్లేదు. సో అట్లా చేయకూడదు, అడ్వాన్స్ తీసుకుంటే ఫిల్మ్ కంప్లీట్ అయిన తర్వాతనే వేరే సినిమాకి వెళ్ళాలి అని డెసిషన్ తీసుకున్నారు. నేను రాయన్ రివ్యూలో చెప్పిన ధనుష్ ఎట్ ఏ టైం చాలా సినిమాలు సైన్ చేస్తాడని. ఇక్కడ మీకు ధనుష్ గురించి ఇంకో విషయం చెప్పాలి. ఒకటేసారి మల్టిపుల్ ప్రాజెక్ట్స్ సైన్ చేశాడు ధనుష్. కానీ ఇన్ని రోజులు ఇండస్ట్రీలో ఉన్న రూమర్ ఏంటంటే ఆయన అడ్వాన్సులు తీసుకున్నా కూడా చాలా సినిమాలు టైం కి స్టార్ట్ చేయడు. సో అదే విషయాన్ని ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ చాలా సీరియస్ గా తీసుకొని ఆయన గురించి స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేసింది. అఫ్ కోర్స్ ఈ విషయాన్ని వాళ్ళ యాక్టర్స్ అసోసియేషన్, నడిగర్ సంఘం తీవ్రంగా ఖండించింది. బట్ చూడాలి ఈ స్పెసిఫిక్ విషయం ఎటెళ్తుందో అని. బట్ ఈ మీటింగ్ లో బిగ్గెస్ట్ విషయం ఏంటంటే ఈ ఐడెంటిఫై చేసిన ఇష్యూస్ ని రిజాల్వ్ చేయాలంటే కొత్త రూల్స్ రావాలి. కానీ ఆల్రెడీ చాలా సినిమాల షూటింగ్ జరుగుతుంది కదా, అందుకని ఏం చేసిండ్రంటే ఇప్పుడు ఏ సినిమాల షూటింగ్ అయితే జరుగుతుందో అవి October 30 లోపల ఫినిష్ చేసుకోవాలి. అండ్ August 16 నుండి ఎటువంటి కొత్త ప్రాజెక్ట్స్ కూడా సైన్ కాకూడదు. అండ్ అతి ముఖ్యంగా November 1 నుండి ఎనీ సినిమా రిలేటెడ్ యాక్టివిటీస్ అసలు జరగకూడదు. పంజాల్ మొత్తం షేక్ చేసే ముచ్చటిది. సో అప్పుడు జాయింట్ కమిటీ కూర్చొని కొత్త రూల్స్ రాయాలి అన్నది ప్లాన్. వినటానికైతే బాగుంది. ఇది ఏ ఇండస్ట్రీ అయినా బాగుపడాలంటే ఫస్ట్ ఆ ఇండస్ట్రీ ఆర్థికంగా బాగుండాలి. అంటే ప్రాఫిట్, లాస్, గ్రోత్ ఇవన్నీ బ్యాలెన్స్ లో ఉండాలి. తమిళ్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొదటి నుండి కూడా చాలా డైవర్స్ ఇండస్ట్రీ. మన తెలుగు ఇండస్ట్రీలా కాదు. అక్కడ అన్ని సైజుల హీరోలు, ప్రొడ్యూసర్లు అన్ని ప్రాంతాల నుంచి ఉంటూ రిప్రజెంట్ చేస్తూ ఉంటారు. అండ్ మనలాగా కాకుండా కేవలం సినిమాని నమ్ముకొని ఉండే వాళ్ళే ఎక్కువ. సో అలాంటప్పుడు ఓటీటీలు వచ్చేసి అమాంతం శాలరీలు పెంచేసి థియేటర్లను చంపేస్తే బలయ్యేది ఎవరు? ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు అండ్ థియేటర్ వాళ్ళే కదా. ఓటీటీ వాడు మధ్యలోనే వచ్చిండు, మధ్యలోనే పోయిండు. సో అందుకని కేవలం మూవీస్ పైన ఆధారపడే వీళ్ళు స్ట్రిక్ట్ గా యాక్షన్ తీసుకొని చూస్తున్నారు. కానీ మన తెలుగు ఇండస్ట్రీ అట్లా కాదు. మన దగ్గర సినిమా జస్ట్ సినిమా కాదు, కేవలం సినిమాని నమ్ముకొని బ్రతికే యాక్టర్స్, ప్రొడ్యూసర్స్, టెక్నీషియన్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. కానీ వీళ్ళంతా చాలా తక్కువ పవర్ఫుల్ అన్నమాట. మన ఇండస్ట్రీలో ఎవరైతే యాక్చువల్ పవర్ఫుల్ పీపుల్, అంటే ఈ పెద్ద తిమింగలాలకి సినిమా అనేది ఒక మాధ్యమం మాత్రమే, ఒక పెద్ద పిఆర్ మెషిన్ అన్నమాట. జనాలకు కనబడడానికి సినిమాల్లో ఉంటారు, కానీ వీళ్ళ అసలు సంపాదన, పరపతి అంతా వేరే దగ్గర నుండి వస్తా ఉంటది. అండ్ గత కొన్నేళ్లుగా మనం చూస్తున్నాం సినిమాలకి, రాజకీయానికి అండ్ వేరే మేజర్ బిజినెస్ ఇంట్రెస్ట్లకి సివియర్ ఓవర్లాప్ అవుతున్నది. అంటే మీడియా, పాలిటిక్స్, బిజినెస్ ఇవి మూడు కలిసిపోతున్నాయి అన్నమాట. ఎవరు ఏది అని వ్యత్యాసం లేదు, అందరూ అన్ని చేస్తా ఉంటారు. అండ్ మనకి నచ్చినా నచ్చకపోయినా జరుగుతున్నదైతే ఇదే. ఇలాంటి సందర్భంలో సినిమా నుండే ప్రాఫిట్ రావాలి అన్నది పెద్ద ప్రయారిటీ కాదు. అలాని అందరు ఇట్లనే లేరు. సినిమాని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది, కానీ వాళ్ళేమో ప్రాఫిట్ కంటే కూడా గ్రోత్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ మార్కెట్ పెంచుకోవాలి, పాన్ ఇండియా కావాలి, డబ్బులు తర్వాత అవే వస్తాయి అని. కానీ బాహుబలి 2 తప్ప ఇప్పటి వరకు ఇలాంటివి పెద్దగా వర్కౌట్ కాలేదు. అంటే 1 హిట్స్ పడ్డా కూడా మార్కెట్ స్టెబిలైజ్ అయి సస్టైన్ అవుతుందో లేదో తెలియదు. అంటే అవ్వచ్చు, బట్ మనం ఇంకా చాలా ఎర్లీ స్టేజెస్ లో ఉన్నాం. సో చూడాలి మరి. ప్రభాస్ గారు ఒక్కరే కన్సిస్టెంట్ గా ఎంతో కొంత పాన్ ఇండియా మార్కెట్ రిటైన్ చేసుకోగలుగుతున్నారు. కానీ ఆయన ఇప్పుడు రాబోయే సినిమాలు కొన్ని ప్యూర్లీ తెలుగు జోన్ లో ఉన్నాయి. చూడాలి మరి అవి ఎట్లా పర్ఫామ్ చేస్తాయి అని. బట్ ఎనీవే మొత్తానికి చెప్పొచ్చేది ఏంటంటే తమిళ్ వాళ్ళు మారనికి చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు. మన తెలుగు ఇండస్ట్రీ కూడా మారాలి, కానీ మారే అవకాశాలు కనబడతలేవు. ఎందుకంటే సినిమాలు మనకి ప్రాఫిట్ మేకింగ్ మెషిన్ కాదు, అదొక అధికారానికి సాధనం. A tool to capture power and dominate. Jai Hind.